బాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నిన్నైతే మంచి వర్షం పడింది నిన్న, అందుకని ఈరోజు వలలు తీయడానికి అయితే వచ్చినాం. ఈరోజు వలలతో పాటు కొత్తగా ఈరోజు గేలాలు కొడతాం. ఈరోజు చూద్దాం. గేలలకి మామూలుగా గేలాలు అయితే కొరవాని చేప కొడతాము, కానీ ప్లస్ ఇక్కడ ఏం పడతాయి అనేది ఇప్పుడు తెలియాలి. వాటికైతే చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు వీడియో చూసేటప్పుడు కింద లైక్ సింబల్ ఉంటుంది, నా పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని నొక్కిన వెంటనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళ చిక్కుబడిపోయినట్టుగా ఉంది. ఏం బాబా, ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళ చిక్కుబడిపోయింది. ఏం వల్ల ఇదా? మూడేళ్ళు అది గెండు పక్కులకి. మూడేళ్ళు అది ఇదే గెండు పక్కులు పడతారు తింటా. ఇది చేపలు పడ్డాయి, చిక్కు పడిపోయింది. దీన్ని చిక్కు తీసుకొని మళ్ళీ వదలాల. ఇప్పుడు తీస్తావు? ఇప్పుడు రాత్రికి నైట్ తీయాల, తీస్తేనే దీంట్లో చేపలు పడతాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చెరువు వానలాగా ఎట్లా ఎండిపోతుందో. వాన పడినప్పుడు చూడాలి. ఇంకా నీళ్ళు ఒక్కడ దాకా వెళ్తాయి. ఇప్పుడు వాన లేక చెరువు అయితే ఎండిపోన్నది ఫుల్గా. అంతకేమి అసలు లోతు రారా. రే ఏం చేస్తాలయ్యా? తలకాయ ఎత్తరా. వాళ్ళు తెస్తామడు అతను. అతనికి ఏంటంటే అతని స్టైలే ఒక విధానం. ఒక్క చేత్తో గడేసుకుంటూ ఒక చేత్తో వాళ్ళకి తీస్తాడు ఫ్రెండ్స్. వాడి స్టైల్ చూడండి ఫ్రెండ్స్. వాడు వచ్చే ఇద్దరైతే వాళ్ళకి ఎంత పెద్ద వయసు అంటే వాళ్ళకి ఉండొచ్చు, మినిమం 60-65 దాకా ఉండొచ్చు. ఈ వయసులో కూడా వెయిట్ చేస్తారంటే చాలా గ్రేట్. వాళ్ళ దగ్గరికి వచ్చి చూపిద్దాం అనుకుంటే వస్తున్నారు, రిటర్న్ వస్తున్నారు. చూపిస్తా వాళ్ళని. వాళ్ళు చాలా పెద్ద వయసు ఫ్రెండ్స్. వాళ్ళకి ముసలి వాళ్ళు. గాలి తాగుతుంది ఇప్పుడు. మబ్బులు కమ్ముకుంటున్నాయి, ప్లస్ ఇంకోటి మబ్బులు వెళ్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు మా జల్లంతా వాన కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కరోజైనా వాన పడదని వెయిట్ చేస్తున్నాము. వాతావరణం చేంజ్ అవుతుంది కానీ మళ్ళీ రావడం లేదు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్. కష్టాలు ఈరోజు.
హాయ్ ఫ్రెండ్స్, మొదటి వీడియోలో మీకు పక్షి గుడ్లు పెట్టిందని చూపించాను. ఆ పక్షి అయితే ఇప్పుడు పిల్లలైతే పెట్టినది, అది చూపిస్తారండి. ఇప్పుడు అది 2 గుడ్లు పెట్టినది. ఇప్పుడు మినిమం 1 వారం అయింది కనుక అది పిల్లలైతే పిగిలిచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇదైతే పల్లెగట్టిన గుడి. ఇది అదొక గుడి ఉంది, ఇడొకటి ఉంది, ఒకటి ఉంది. ఇవైతే బెల ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నోరు చూసావా ఎద్దరు వస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పక్షిని చూపించాను కదా, వాళ్ళ అమ్మ అయితే ఇక్కడే చూపెట్టుకోంది. అది పిల్లల్ని ఏమైనా చేస్తానా లేదా ఏం చేస్తానా అని చెప్పి నా సెల్ చూస్తూనే ఉంది. అది మీకు కనిపిస్తుందో తెలీదు. గో ఫ్రెండ్స్, కనిపిస్తుందా? కట్టు మీద వల్ల వదలడం ఇది మొదటిసారి. ఇది ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఫ్రెండ్స్, వల్లైతే వదిలేసాను. కనిపిస్తుంది లేదు వల్ల మీకు. వల్లైతే వదిలేసాను. ఇంటికి బయలుదేరాలి. ఇప్పుడు మిట్టకు పోతా ఉన్నా. ఉదయాన్నే రావాలి. ఇంటికి వెళ్తా ఉన్నాము. మా బావ ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకున్నాను. వస్తా ఉన్నాడు. ఇప్పుడు గెలలు కొట్టాడంట వెళ్ళి. చెప్పాను కదా గెలలు కొట్టాలని. అది బాగా కావాలి, గాయాలు కొట్టాడంట వెళ్ళి. అది చెప్తున్నాడు. నేనైతే ఒకనే వదిలేసానైతే చెప్పాను, వల్ల వదిలేసాను. సరేలేని అన్నాడు. ఓకే, ఉదయం కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెరువులోకి వచ్చినాము. నేను ముక్కు బాగా వచ్చినాము. వల్ల కుట్టాలి, గాలి దోస్తా ఉంది. వెనక ఎవరు వస్తున్నారు. ఫ్రెండ్స్, వాళ్ళది నుంచి కుట్టుకుంటా పోవాలా. పెళ్ళి కనిపిస్తా ఉన్నాయి కదా, ఇవన్నీ కుట్టుకుంటా ఎలా పోవాలి ఇప్పుడు. ఓకే, చూద్దాం. వాళ్ళు కుట్టాలి. Ay, matata. Iya, guys.
ఫ్రెండ్స్ త్వరగా కదే వరం ఇంకొంటుంది కదా ఇల్లు పచ్చకాడ వేసింది కింద కొంచెం పచ్చం చెప్పను భయ్యా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ